రాజమండ్రి గౌతమ్ ఘాట్లో శ్రీ మల్లమాంబ 587వ జయంతి ఉత్సవ కార్యక్రమం కుమ్మర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్, తూర్పుగోదావరి జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులు దాలిపర్తి వేమన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా రామాయణం రచించారని వివరించారు. దాలిపర్తి వేమన మాట్లాడుతూ రామాయణాన్ని తెలుగులో రచించిన మొట్టమొదటి తెలుగు కవయిత్రి అని కీర్తించారు. మొదటి కవయిత్రి, రామాయణాన్ని సులువైన భాషలో పామర్లకు కూడా అందుబాటులోకి తెచ్చిన మహాకవయిత్రి కుమ్మరిమల్ల. నా చిన్నతనంలో మా గ్రామంలో కుమ్మరిమల్ల మద్రాసు నుంచి టీం వచ్చి నాటకం ఆడారు. అసలు కుమ్మరిమల్ల అంటే మా చిన్నతనంలో నేను తెలుసుకున్నాం ఆయన ఏమిటి, ఆ కవయిత్రి ఏంటి, రామాయణాన్ని ఎలా తెలియలేదు. వ్యాస మహర్షి రాసిన సంస్కృత భాషని సరళమైన తెలుగు పద్యాలుగా మార్చి అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి. ఆమె చేత కేవలం 5 రోజులు, ఇందాక కాళేశ్వర గారు చెప్పినట్టు 5 రోజుల్లో వాల్మీకి రామాయణాన్ని తెలుగులో పండితుల నుండి పామర్ల వరకు అర్థమయ్యే విధంగా చేయడం వలన ఈ రోజున రామాయణం మన ప్రజలందరూ కేవలం తెలుగు ప్రజలే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.